హలో ఎవ్రీవన్, ఈ సెషన్లో ఓ లెటర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నేర్చుకుందాం. దీంట్లో ఫస్ట్ ఇడియం చూడండి, ఆన్ క్లౌడ్ 9. ఆన్ క్లౌడ్ 9 అంటే హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సరే, అసలు ఈ 9 అనే వర్డ్, ఈ 9 అనే నంబర్ ఎందుకు వచ్చింది? మనకి కొన్ని మూవీస్ ఏంటి, మనకి సాంగ్ ఉంది కదా, గాల్లో తేలుతున్నట్టుంది అని చెప్పి. అంటే ఏంటి, గాల్లో తేలుతుంది అంటే ఏంటి, హ్యాపీగా ఉంది అని ఉన్నామనే కదా అర్థం. ఓకే, అంటే గాల్లో అంటే క్లౌడ్స్ పైన ఉంటే హ్యాపీగా ఉన్నామని అర్థం. ఓకే, గుడ్. అయితే కానీ క్లౌడ్ 9 ఎందుకు, క్లౌడ్ 6 ఎందుకు కాదు, 7 ఎందుకు కాదు, 3 ఎందుకు కాదు, 10 ఎందుకు కాదు, 100 ఎందుకు కాదు, ఎందుకు 9 నంబరే అనేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఒక క్లౌడ్ ఉంది, ఓకేనా. తర్వాత ఇక్కడ ఒక క్లౌడ్ ఉంది, ఇక్కడ ఒక క్లౌడ్ ఉంది, ఇలా క్లౌడ్స్ ఉన్నాయి అన్నమాట. ఇలా ఉంది, ఓకేనా. ఇప్పుడు వినండి, ఇది ఎంత, ఈ క్లౌడ్ నంబర్ ఎంత, క్లౌడ్ నంబర్ 1. దీని క్లౌడ్ నంబర్ ఎంత అంటే 2. ఇది వచ్చేసరికి క్లౌడ్ నంబర్ 3, ఇది వచ్చేసరికి 4. అలా క్లౌడ్ నంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళామన్నమాట. అలా మనకి క్లౌడ్ నంబర్ 9 వచ్చింది, ఓకేనా. మరి క్లౌడ్ నంబర్ 10 ఉండదా అంటే, సింగిల్ డిజిట్స్ లో విచ్ ఇస్ ద హైయెస్ట్ నంబర్, 9 కదా. అందుకని మనం 9 వరకే ఆపేస్తాం అన్నమాట. సింగిల్ డిజిట్స్ లో 9 ఇస్ ద హైయెస్ట్ నంబర్. సో అందుకే, అంటే నువ్వు క్లౌడ్ 1 మీద ఉన్నావంటే కొంచెం హ్యాపీగా ఉన్నట్టు, క్లౌడ్ 2 మీద ఉన్నావంటే ఇంకొంచెం హ్యాపీగా ఉన్నట్టు, 3 మీద ఉంటే ఇంకొంచెం హ్యాపీ. కానీ క్లౌడ్ 9 పైన ఉన్నామంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకు, 9 నంబర్ అంత మీదుగా ఉన్నాము అని అర్థం, ఓకేనా. సో అలా వచ్చింది క్లౌడ్ 9 అంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అని అర్థం. ఓకే, నెక్స్ట్, వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అంటే ఏంటి? వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అంటే వెరీ రేర్లీ అని అర్థం. ఇప్పుడు మనము అంటూ ఉంటాం కదా, అమావాస్య పౌర్ణానికి అప్పుడప్పుడు క్లాస్కి వస్తాడు అని అంటూ ఉంటాం కదా. సో అదే వన్స్ ఇన్ అ బ్లూ మూన్ మనకి రోజు కనిపిస్తుందా, కనిపించదు కదా, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అంటే వెరీ రేర్లీ. ఇది కామన్ ఇడియమే, మనం ఎప్పుడు వాడే ఇడియమే. ఓకే, నెక్స్ట్, ఓపెన్ క్వశ్చన్. నౌ సి, ఓపెన్ క్వశ్చన్ అంటే ఏంటి, ఏ క్వశ్చన్ విచ్ మే హ్యావ్ మోర్ దాన్ వన్ ఆన్సర్. ఓకే, ఒక క్వశ్చన్ కి ఎన్నో ఆన్సర్స్ ఉంటాయంట, చాలా ఆన్సర్స్ ఉంటాయి. అలాంటి క్వశ్చన్ ని మనం ఓపెన్ క్వశ్చన్ అని అంటాం. ఎలా గుర్తుపెట్టుకోవాలి వినండి, ఎలా గుర్తుపెట్టుకోవాలి. మీరు నోట్స్ రాసేటప్పుడు ఈ మైండ్ మ్యాప్ కనుక రాస్తే అయిపోతుంది. అంటే మనం రాసుకుంటాం కదా 3 కాలమ్స్. ఫస్ట్ కాలమ్ ఇడియం, సెకండ్ కాలమ్ మీనింగ్, థర్డ్ కాలమ్ ఇస్ యువర్ నిమోనిక్. ఈ థర్డ్ కాలమ్ లో యూ కెన్ మేక్ డయాగ్రామ్స్, యూ కెన్ మేక్ ఫ్లో చార్ట్స్, మీ ఇష్టం ఎలా అయినా రాసుకోండి. కానీ దిస్ థర్డ్ కాలమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటికీ చాలా సార్లు నేను చెప్పాను. సో ఈ ఇడియం కి నేను ఇలా రాసుకుంటాను, నిమోనిక్. సరే, ఇప్పుడు వినండి ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఓపెన్ క్వశ్చన్ కదా, ఇది ఏం క్వశ్చన్ అంట, ఓపెన్ క్వశ్చన్. అంటే ఏంటి, ఓపెన్ క్వశ్చన్ అంటే ఇప్పుడు నేను క్వశ్చన్ వేసాను, కానీ ఫలానా వ్యక్తి ఆన్సర్ చేయాలి అని చెప్పానా, అంటే అది క్లోజ్ చేశానా, ఓన్లీ దిస్ పర్సన్ షుడ్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ అని కాదు కదా. ఓపెన్ అంటే ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు, ఎవరైనా ఆన్సర్ చూడండి. ఈ క్వశ్చన్ అనేది ఎలా ఉందంట, ఓపెన్ గా ఉందంటే ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు అంటే నాకు ఎన్ని ఆన్సర్స్ వస్తాయి, చాలా ఆన్సర్స్ వస్తాయా లేవా, అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే ఒక క్వశ్చన్, ఏ క్వశ్చన్ విచ్ మే హ్యావ్ మోర్ దాన్ వన్ ఆన్సర్. ఎప్పుడైతే నేను ఈ క్వశ్చన్ ని నేను ఓపెన్ గా అందరి ముందు అడిగానో, నాకు ఆ క్వశ్చన్ కి ఎన్నో ఆన్సర్స్, మోర్ దాన్ వన్ ఆన్సర్స్ వస్తాయి. అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ నెక్స్ట్, ఆన్ అండ్ ఆఫ్ లేదా ఆఫ్ అండ్ ఆన్ అంటే ఏంటి, అకేషనల్లీ. మనం ఎన్ లెటర్ లో కూడా అకేషనల్లీకి సంబంధించి నవ్ అండ్ దెన్ అని కూడా నేర్చుకున్నాం, ఓకేనా. సో నవ్ అండ్ దెన్ అన్నా, ఆన్ అండ్ ఆఫ్ అన్నా, అకేషనల్లీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వన్స్ అండ్ ఫర్ ఆల్. వన్స్ అండ్ ఫర్ ఆల్ అంటే ఫర్ ద లాస్ట్ టైం లేదా కన్క్లూజివ్లీ అని అర్థం. కన్క్లూజివ్లీ అంటే ఏం లేదు, చూడండి. వన్స్ అంటే ఏంటి, ఒకసారి, అందరికీ. అంటే దీన్ని మనం ఎలా చెప్తాము అంటే, ఇప్పుడు విసిగెత్తిపోయాం అనుకోండి, పదే పదే అడుగుతున్నారు, దానికి ఆన్సర్ చెప్పి 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 మనం విసిగెత్తిపోయాం. అప్పుడు మనం ఏమంటాం, ఇంకా వినండి, లాస్ట్ టైం నేను అందరికి ఒకేసారి చెప్తున్నా అని అంటూ ఉంటాం కదా. సో అప్పుడు మనం ఈ ఇడియం ని యూజ్ చేయాలన్నమాట. సో వన్స్ అంటే ఏంటి, ఒక్కసారి, లాస్ట్, ఒక్కసారి, అందరికి ఒక్కసారి లాస్ట్ చెప్తున్నాను అని అర్థం. ఓకే, సో ఫర్ ద లాస్ట్ టైం లేదా కన్క్లూజివ్లీ, చివరిగా చెప్తున్నాను, మళ్ళీ ఇంకా నన్ను విసిగించొద్దు, చివరిగా ఒకేసారి అందరికి చెప్తున్నా అని మనం
ఈ సందర్భాల్లో ఈ ఇడియం ని యూజ్ చేస్తాం అనమాట, వన్స్ అండ్ ఫర్ ఆల్. ఓకే, నెక్స్ట్ చూడండి, అవుట్ ఆఫ్ సార్ట్స్ అంటే ఏంటి? అవుట్ ఆఫ్ సార్ట్స్ అంటే స్లైట్లీ అన్వెల్ అని అర్థం. ఇప్పుడు వినాలి, అసలు ఈ సార్ట్స్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ మనకి. చూడండి ఇక్కడ ఇమేజ్ చూస్తున్నారా, సార్ట్స్ అంటే ఏంటో ఇదే. అప్పట్లో మనకి పెద్ద పెద్ద కంప్యూటర్స్ ఉండేవి కాదు. కంప్యూటర్స్ వచ్చే ముందు మనకి టైపింగ్ మషిన్స్ ఉండేవి అన్నమాట. సో ఆ టైపింగ్ మషిన్స్, ఆ కీబోర్డ్ ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఈ లెటర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లెటర్స్ ఉంటాయి కదా, ఈ లెటర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనం మెటల్ తో చేశారనమాట అప్పుడు. ఓకే, ఇప్పుడు అంటే మనకి ప్లాస్టిక్ యూజ్ చేస్తారు, కానీ అప్పట్లో మెటల్స్ యూజ్ చేసేవారు. మెటల్స్ తో ఈ లెటర్స్ ని, వర్డ్స్ ని, లెటర్స్ ని, ఆల్ఫాబెట్స్ ని ఇక్కడ ఈ మెటల్స్ తో ఎంబెడ్ చేసి ఉన్నాయన్నమాట. దేంట్లో? ఈ టైపింగ్ మషిన్, కీబోర్డ్ లో. ఇప్పుడు ఈ 1 2 3 4 ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని సార్ట్స్ అంటారు అనమాట. వీటిని ఏమంటారు? సార్ట్స్. వీటిని సార్ట్స్. ఇప్పుడు వినాలి, ఇప్పుడు మన ఇడియం ఏంటి? అవుట్ ఆఫ్ సార్ట్స్ అంట. అవుట్ అంటే ఏంటి? అవుట్ అంటే ఇప్పుడు లేవు అని అర్థం, అంటే వెళ్ళిపోయినాయి అంటే ఎక్స్. అంటే ఏంటి? అవి పని చేయట్లేదు అంట. ఓకే, అవి పని చేయట్లేదు. సో ఇన్ అనుకోండి, అంటే మనం పని చేస్తున్నాయి, ఇప్పుడు మన గుప్పెట్లో ఉన్నాయి, మనం పని చేస్తున్నాయి. అవుట్ ఏంటి? మన మాట వినట్లేదు, అవి ఇంకా పాడైపోయినాయి. అవుట్ ఆఫ్ సార్ట్స్. ఏవి పాడైపోయినాయి? సార్ట్స్ పాడైపోయినాయి. సార్ట్స్ అంటే ఏంటి? ఈ లెటర్స్, ఈ ఆల్ఫాబెట్స్. అర్థమైంది కదా? అంటే ఏంటి ఇప్పుడు? అంటే ఆ మషీన్ పాడైపోయింది అని అర్థం, అంటే స్లైట్లీ అన్వెల్. అర్థమవుతుంది కదా? సో అవుట్ ఆఫ్ సార్ట్స్ అంటే స్లైట్లీ అన్వెల్, అంటే ఈ సార్ట్స్ అనేవి పాడైపోయాయి, అవుట్ అయిపోయాయి, పాడైపోయాయి, వాడటానికి ఇప్పుడు అనుగుణంగా లేవు. అంటే ఏంటి? స్లైట్లీ అన్వెల్. ఓకే, అలా వచ్చింది అనమాట. అర్థమవుతుంది కదా? అంటే ఇప్పుడు ఒకరి ఇండివిజువల్స్, సపోజ్ మనుషులు అన్వెల్ గా ఉన్నా అంటే వాళ్ళ హెల్త్ బాగాలేకపోయినా, యానిమల్స్ కానీ లేకపోతే మషీన్స్ కానీ ఏవి కూడా సరిగా పని చేయట్లేదు అని అంటే మనం ఈ ఇడియం ని యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇడియం చూడండి. అవుట్ ఆఫ్. మళ్ళీ అవుట్ ఆఫ్ వచ్చింది. అవుట్ ఆఫ్ వుడ్స్ అంట. అవును, వుడ్ అంటే ఏంటి, వుడ్స్ అంటే ఏంటి, ఇది తెలియాలి ఫస్ట్ మనకి. వుడ్ అంటే ఏంటి, వుడ్స్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, నౌ సీ, వుడ్ అంటే ఏంటి? ఫర్నిచర్ కి మనం ఫర్నిచర్ చేసుకుంటాం కదా వుడ్ తోనే. ఎస్ ఆర్ నో? మెటీరియలే కదా వుడ్. ఇప్పుడు వుడ్స్ అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అంటే ఏంటి? వుడ్ అనేది ఏంటి? నౌన్. ఈ నౌన్ కి మనం ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ కాదు, టోటల్ ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ మీనింగ్. ఇలాంటి ఒక లిస్ట్, ఇది కూడా నౌనే. ఇలాంటి ఒక లిస్ట్ మనం నౌన్ చాప్టర్ లో నేర్చుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, నౌన్ చాప్టర్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇంకా అదే. దాంట్లో నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి, అది మీకు నేను నౌన్ చాప్టర్ లో నేర్పిస్తాను. సరే, ఇక్కడ చూడండి. సో వుడ్ అంటే ఏంటి? మెటీరియల్. అంటే వుడ్ అంటే ఫర్నిచర్ చేయబడే మెటీరియల్, ఒక మెటీరియల్. మరి వుడ్స్ అంటే ఏంటి? ఈ వుడ్ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఫారెస్ట్ నుంచే కదా. అన్ని వుడ్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి? ఫారెస్ట్. అంటే వుడ్స్ అంటే ఏంటి? ఫారెస్ట్. ఓకేనా? వుడ్ అంటేనేమో ఫర్నిచర్, వుడ్స్ అంటే ఫారెస్ట్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మనం? వుడ్ అంటే ఓకే, ఫర్నిచర్ చేయడానికి ఉపయోగించే ఒక మెటీరియల్. వుడ్స్ అంటే ఏంటి? ఈ వుడ్ ఎక్కడ దొరుకుతుంది మనకి? చాలా ఎక్కడ దొరుకుతుంది అంటే పెద్ద పెద్ద ఫర్నిచర్ చేయాలంటే మనకి ఎక్కడ దొరుకుతుంది? ఫారెస్ట్ లోనే దొరుకుతుంది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. సో వుడ్స్ అంటే ఏంటి? ఫారెస్ట్. ఇప్పుడు మన ఇడియంకి వద్దాం. నౌ అవుట్ ఆఫ్ వుడ్స్. వుడ్స్ అంటే ఏమని చెప్పాను నేను ఇక్కడ? ఫారెస్ట్ అని చెప్పాను. ఇప్పుడు మొత్తం చదవండి. అవుట్ ఆఫ్ వుడ్స్, అవుట్ ఆఫ్ ఫారెస్ట్. అవును, ఫారెస్ట్ ఏమన్నా మన ఇల్లా, మనకి ఇష్టమైన ప్లేసా? కాదు కదా. ఫారెస్ట్ అనేది ఒక డేంజరస్ ప్లేస్. సో ఫారెస్ట్ అనేది డేంజర్ ని సూచిస్తుంది, డేంజర్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు చదవండి. అవుట్ ఆఫ్ వుడ్స్, అవుట్ ఆఫ్ ఫారెస్ట్, అవుట్ ఆఫ్ డేంజర్. అయిపోయింది. చూసారా? నేను దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాను చూడండి. ఫస్ట్ అవుట్ ఆఫ్ వుడ్. వుడ్ అంటే ఏంటి? వుడ్స్ అంటే ఏంటి? ఫారెస్ట్. ఫారెస్ట్ అంటే ఏంటి? డేంజర్. అయిపోయింది, నాకు ఆన్సర్ వచ్చేసింది చూడండి. అవుట్ ఆఫ్ వుడ్స్ అంటే అవుట్ ఆఫ్ డేంజర్ అని అర్థం. ఓకే, సో ఇలా అంటే ఈ ఆన్సర్ నేను ఏం చేశాను? ఈ క్వశ్చన్ లో ప్రింట్ చేశానా లేదా? ఎస్. సో ఈ విధంగానే ప్రతి ఇడియం ఇలాగే ఈ మోడల్లోనే మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ చూడండి. ఆన్ ఇట్స్ లాస్ట్ లెగ్స్. ఆన్ ఇట్స్ లాస్ట్ లెగ్స్ అంటే ఏంటి? అబౌట్ టు కొలాప్స్. లెగ్స్ దేనికోసం మనం ఉపయోగించుకుంటాం? వాక్ కదా, అంటే ముందుకు వెళ్ళడానికి మనకి లెగ్స్ అనేవి ఉపయోగపడతాయి, ముందుకు వెళ్ళడానికి. అవునా? ముందుకు వెళ్ళడానికి, లైఫ్ లో ముందుకు వెళ్ళడానికో లేకపోతే మనం ముందుకు నడవాలనుకున్నామో అప్పుడు కూడా మన లెగ్సే ఉపయోగపడతాయి. ఇప్పుడు ఏం లెగ్స్ అంటే ఇవి? లాస్ట్ లెగ్స్ అంట. లాస్ట్ లెగ్స్ అంటే ఏంటి? ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళలేం,
అదే ఇంకా లాస్ట్ అంటే ఏంటి అబౌట్ టు కొలాప్స్ కాదా ఎస్ అట్లా గుర్తుపెట్టుకోవాలి సో ఆన్ ఇట్స్ లాస్ట్ లెగ్స్ అంటే అబౌట్ టు కొలాప్స్ లెగ్స్ అంటే ముందుకు వెళ్ళడాన్ని సూచిస్తుంది లాస్ట్ లెగ్స్ అంటే ఇంకా అదే లాస్ట్ మనం ముందుకు వెళ్ళలేము అంటే కొలాప్స్ అయ్యింది సింపుల్ గా ఓకే సో ఈ లాస్ట్ లెగ్స్ ఈ కొలాప్స్ ఈ రెండింటిని నేను కలిపాను అనమాట నెక్స్ట్ మీరు నోట్స్ రాసేటప్పుడు ఎలా రాయాలి లెగ్స్ మూమెంట్ ఓకేనా ఇలా రాసుకోవాలి తర్వాత లాస్ట్ లెగ్స్ నో మూమెంట్ అంటే కొలాప్స్ అయిపోయింది ఇలా రాసుకోవాలి మీ ఇష్టం మీకు ఎలా అర్థమవుతుందో అలా రాసుకోవాలి చివరిగా మీరు ఏం చేయాలి ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేసేటట్టు ఉండాలి నెక్స్ట్ చూడండి ఆన్ ద కార్పెట్ అంట ఆన్ ద కార్పెట్ అంటే టు బి అండర్ కన్సిడరేషన్ నౌ లిజన్ సి ఇక్కడ కార్పెట్ అంటే ఏంటి కార్పెట్ అంటే మన కాలు కింద వేసుకునే కార్పెట్ కాదు ఇది ఈ టేబుల్ కాన్ఫరెన్స్ కదా ఇది వాట్ ఇస్ దిస్ కాన్ఫరెన్స్ హాల్ ఈ పెద్ద టేబుల్ ఉంటుంది కదా దాని మీద ఏం వేస్తారు కార్పెట్ వేస్తారు అనమాట ఆ కార్పెట్ గురించి మనం మాట్లాడుకోవాలన్నమాట ఓకే ఓకే నౌ పెద్ద టేబుల్ ఉంది చైర్స్ ఉన్నాయి ఇక్కడ కూర్చొని డిస్కషన్స్ జరుగుతాయి ఈ కార్పెట్ పైన సారీ ఈ టేబుల్ పైన కార్పెట్ వేసాము కార్పెట్ వేసి మంచిగా అందంగా కొన్ని ఫ్లవర్స్ వాటర్ బాటిల్స్ అన్ని పెడతాం కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమి దానిపైన పెడతాము కార్పెట్ పైన అంటే ఏం పెడతాం ఫైల్స్ ఇంపార్టెంట్ ఫైల్స్ అవి కూడా ఇంపార్టెంట్ ఫైల్స్ అంటే ఈ ఫైల్స్ కన్సిడర్ చేసే ఫైల్స్ సపోజ్ ఒక 10 ఫైల్స్ ఉన్నాయి అనుకోండి ఒక 10 ఫైల్స్ ఉన్నాయి కానీ ఏ ఫైల్స్ నేను కన్సిడర్ చేయాలంటే ఏ ఫైల్స్ పైన డిస్కషన్ చేయాలి అనేవి మనం టాప్ లో పెడతాం అనమాట అర్థమవుతుంది కదా ఏ ఫైల్స్ నేను డిస్కస్ చేయాలనేవి అవి మాత్రమే కార్పెట్ మీద ఆ టేబుల్ కార్పెట్ పైన ఉంటాయి మిగతావి తీసి పక్కన పెడతారు అర్థమవుతుంది కదా ఎస్ సో ఆన్ ద కార్పెట్ అంటే టు బి అండర్ కన్సిడరేషన్ అంటే మనం అవే కన్సిడర్ చేస్తాం ఆ రోజు మనం అవే డిస్కస్ చేస్తాం ఇంకేమి డిస్కస్ చేయము అని అర్థం ఓకే సో ఆన్ ద కార్పెట్ అంటే ఏంటి టు బి అండర్ కన్సిడరేషన్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఆయిలీ టంగ్ అంటే ఏంటి ఫ్లాటరింగ్ వర్డ్స్ అని అర్థం ఆయిలీ టంగ్ దేనికి ఉపయోగిస్తాం మాట్లాడటానికే కదా టంగ్ అనేవి వర్డ్స్ పలుకుతారు అవునా కానీ ఆ టంగ్ ఎలా ఉంది ఆయిలీ అంటే ఏంటి స్లిప్పరీయే కదా ఎస్ అంటే ఏంటి ఆ వర్డ్స్ వస్తూనే ఉన్నాయి ఓకే ఆయిలీ టంగ్ అంటే ఫ్లాటర్ ఇప్పుడు ఫ్లాట్ చేస్తారు కదా అబ్బాయిలు అమ్మాయిలకి ఎలా ఫ్లాట్ చేస్తారు ఈ రోజు మీ డ్రెస్ బాగుంది మీరు బాగున్నారు ఇలాంటివే కదా అన్ని అంటే ఆ వర్డ్స్ అన్ని వాళ్ళు అనుకోకుండా అన్ని అలా స్లిప్ అయి వస్తూ ఉంటాయి ఆయిలీ టంగ్ అంటే ఏంటి ఫ్లాటరింగ్ వర్డ్స్ గుడ్ నెక్స్ట్ ఓల్డ్ ఫ్లేమ్స్ డై హార్డ్ ఓకే ఓల్డ్ ఫ్లేమ్స్ డై హార్డ్ డిఫికల్ట్ టు ఫర్గెట్ ఓల్డ్ థింగ్స్ పాత గాయాలు మానడం కష్టం దీని మీనింగ్ ఏంటంటే పాత గాయాలు మానడం కష్టం చూడండి ఓల్డ్ ఫ్లేమ్స్ అంటే ఏంటి మంటలు అవునా కానీ అవి ఎలా ఉన్నాయి మంటలు ఓల్డ్ అంటే పాత మంటలు అంటే పాత గాయాలు అని అర్థం డై హార్డ్ చావడం కష్టం అంటే ఏంటి సపోజ్ మన లైఫ్ లో ఏమైనా ఓల్డ్ ఏమైనా మనకు బాధ కలిగించిన విషయాలు ఏమైనా ఉంటాయి అనుకోండి దాన్ని మర్చిపోయి మనం ముందుకు వెళ్ళాలి కానీ మనం ఏం చేస్తాము వాటి గురించి ఆలోచించి మనం టైం వేస్ట్ చేసుకుంటాం కదా అవునా అంటే ఏంటి జనరల్ గా అది సృష్టి అంటే మనకు బాధ కలిగించింది కాబట్టి అవి మనకు బాగా గుర్తొస్తాయి అనమాట అర్థమవుతుంది కదా సో అప్పుడు మనం ఏమనాలి ఓల్డ్ ఫ్లేమ్స్ డై హార్డ్ అంటే డిఫికల్ట్ టు ఫర్గెట్ ఓల్డ్ థింగ్స్ అని అర్థం సో ఇక్కడ మనం ఈ కొటేషన్ యూజ్ చేసుకోవచ్చు ఏం కొటేషన్ నెవర్ లెట్ అన్ ఓల్డ్ ఫ్లేమ్ బర్న్ యూ ట్వైస్ ఆల్రెడీ ఒక ఫస్ట్ టైం వచ్చింది ఆ ఫ్లేమ్ ఫ్లేమ్ ఎందుకు బర్న్ చేయడానికే అంటే ఆ బాధ ఎందుకు నేను బాధించడానికే వచ్చింది నువ్వు మళ్ళీ దాన్ని గుర్తు చేసుకొని మళ్ళీ బాధపడతావా లేదు కదా సో దాన్ని మర్చిపోవాలి అంతే కానీ మనం ఏం చేస్తాం ఆ ఓల్డ్ ఫ్లేమ్స్ ఆ ఓల్డ్ థింగ్స్ ని గుర్తు చేసుకుంటా ఉంటాం దాన్ని గుర్తు చేసుకోవద్దు అంతే సింపుల్ సో నెవర్ లెట్ నెక్స్ట్ చూడండి ఓల్డ్ హెడ్ ఆన్ ద యంగ్ షోల్డర్స్ అంట యంగ్ షోల్డర్స్ అంటే వాడి యంగే ఓకే యంగ్ షోల్డర్స్ కానీ ఓల్డ్ హెడ్ అంట వాడి హెడ్ ఎలా ఉంది అంటే వాడి బ్రెయిన్ ఇక్కడ హెడ్ అంటే ఏంటి వాడి బ్రెయిన్ వాడి మైండ్ ఎలా ఉందంట ఓల్డ్ అంటే అన్ని తెలిసిన వాడిలాగా అన్ని ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా ఉన్నాడు కానీ వాడు చూడడానికి ఎవరు యంగ్ పర్సన్ వాడు చాలా చిన్నోడు కానీ వాడికి అన్ని విషయాలు తెలుసు అర్థమవుతుంది కదా సో అలాంటి పర్సన్ ఏమనాలంటే ఓల్డ్ హెడ్ ఆన్ ద యంగ్ షోల్డర్స్ అని అనాలి ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని సేమ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి షోల్డర్స్ అంటే ఈ షోల్డర్స్ వచ్చేసరికి యంగ్ ఉంటది కానీ హెడ్ మాత్రం ఓల్డ్ అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఓకే సో మీనింగ్ ఏంటి
A young person who behaves like an older person with more experience. చూడడానికి చిన్నవాడే కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు బిహేవ్ చేస్తాడు. ఎగ్జాంపుల్ మనం ఈ పర్సన్ ని తీసుకోవచ్చు, అభిజ్ఞా ఆనంద్. చూడండి, ఇతను జస్ట్ 14-year-old బాయ్, కానీ ఇతను కరోనా అంటే ఇతను ఏం చేశాడంటే ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేశాడు అనమాట. సో ఆ ప్లానెట్స్ దాని గురించి బాగా చదివి అతను ఈ కోవిడ్ వస్తుంది అని ముందే యూట్యూబ్ లో చెప్పాడు అనమాట. అర్థమవుతుంది కదా? చూడండి ఎన్ని ఇయర్స్ వాడికి, అతనికి 14 ఇయర్స్ కానీ ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేశాడు. ఓకే, దిస్ నాట్ అ స్మాల్ థింగ్. సో ఏమని చెప్పొచ్చు? ఓల్డ్ హెడ్ ఆన్ ద యంగ్ షోల్డర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, ఆన్ ద హార్న్స్ ఆఫ్ డైలమా. డైలమా అంటేనే కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్స్ లో ఉన్నాం. హార్న్స్, ఎన్ని హార్న్స్? 2 హార్న్స్. అంటే 2 హార్న్స్, ఒక హార్న్ ఇంకొక హార్న్, ఈ రెండు హార్న్స్ కూడా ఏంటి? డైలమానే. ఆ రెండిటి మధ్యలో చిక్కుకున్నామని అర్థం. చూడండి, a situation in which one has to choose between things that are unpleasant or undesirable. రెండు కూడా అన్ప్లెజెంట్ సిచ్యువేషన్. ఇప్పుడు ప్లెజెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అనుకోండి, రెండు ప్లెజెంట్ సిచ్యువేషన్స్ ఉంటే నాకు 2 కావాలని అంటావు నువ్వు. కానీ 2 అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఒక ప్లెజెంట్ ఒక అన్ప్లెజెంట్ ఉంది అనుకోండి, ఆబ్వియస్ గా నువ్వు ప్లెజెంట్ సిచ్యువేషన్ చూస్ చేసుకుంటావు, అన్ప్లెజెంట్ ను వదిలేస్తావు, నాకు వద్దు అని అంటావు. కానీ రెండు కూడా అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్. యూ హ్యావ్ టు చూస్ ఎనీ వన్. ఏం చూస్ చేసుకుంటావు? డిఫికల్టా కాదా? ఎస్. సో ఈ సిచ్యువేషన్ ని, ఏ సిచ్యువేషన్? A situation in which one has to choose between things that are unpleasant or undesirable. రెండు మనకు అక్కర్లే కానీ నువ్వు చూస్ చేసుకోవాలి. So that situation is called the horns of dilemma. It is called horns of dilemma. Dilemma ante unpleasant, confusion, unpleasant. Next, on the same page అని అర్థం. వినండి, on the same page అనే idiom ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీని మీనింగ్ ఏంటి? థింగ్స్ ఇన్ అ సిమిలర్ వే. థింగ్స్ ఇన్ అ సిమిలర్ వే. నౌ బుక్ అంటే ఏంటి? బుక్ అంటే మన డైరీ. మనం డైరీ రాసుకుంటాం కదా, yes or no? ఎస్. మనం ఏం రాస్తామో డైరీలో, ఏం రాస్తామో? మన ఆలోచనలు, ఆ రోజు మనం ఏం చేసామో, మనం ఎలా ఆలోచించాము, ఎలా థింక్ చేసాము, అన్నీ కూడా ఈ డైరీలో రాసుకుంటాం, అవునా? సో ఈ డైరీలో ప్రతి పేజ్ నీ యొక్క ఆలోచన, నువ్వే. ఆ ప్రతి పేజ్ నువ్వే అనమాట. నువ్వు ఎలా ఆలోచించావు అనేది ప్రతి పేజ్ చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఇది నా డైరీ, ఇది నాది. ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఓకే, ఇంకొక పర్సన్ ఉన్నాడు, వాడు కూడా ఒక బుక్ రాశాడు, వాడు కూడా ఒక డైరీ రాశాడు అనమాట. సో ఈ డైరీలో పేజెస్ ఉంటాయి కదా, ఈ పేజెస్ వీడి ఆలోచనలు చెప్తుంది. సో ఈ డైరీలో ఉన్న పేజెస్ వీడి ఆలోచనలు చెప్తాయి అనమాట. ఇప్పుడు కానీ ఈ రెండింటిని మనం కంపేర్ చేసామనుకోండి, ఒక పేజ్ సేమ్ ఉందంట. అర్థమవుతుందా? ఈ 2 బుక్స్ లో ఒక పేజ్ సేమ్ ఉంది, ఇద్దరికి సేమ్ ఉంది. అంటే ఏంటి? ఇద్దరు ఒకేలాగా ఆలోచించారు. అందుకే చూడండి, థింగ్స్ ఇన్ అ సిమిలర్ వే ఇస్ కాల్డ్ ఆన్ ద సేమ్ పేజ్. నెక్స్ట్ ఇడియం, ఆన్ షాంక్స్మేర్. వెరీ ఇంపార్టెంట్ ఇడియం. 2019 లో అడిగాడు ఆన్ షాంక్స్మేర్. ఆన్ షాంక్స్మేర్ అంటే ఏంటంటే ఆన్ ఫుట్ అని అర్థం. వినండి, see here, what is mare? Mare అంటే ఫీమేల్ హార్స్. మేర్ అంటే ఏంటి? ఫీమేల్ హార్స్. హార్స్ దేనికి ఉపయోగిస్తాము? అప్పట్లో బస్సెస్ ఉండేవా, కార్లు ఉండేవా, ట్రాన్స్పోర్టేషన్ ఉండేదా? ఉండేది కాదు. ఎలా వెళ్ళేవాళ్ళు మరి? హార్స్ నే యూజ్ చేసేవాళ్ళు. సో హార్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్. హార్స్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్టేషన్. నౌ షాంక్ అంటే ఏంటి? వాట్ ఈస్ షాంక్? నౌ కమ్ టు దిస్ ఇమేజ్. షాంక్ అంటే ఇక్కడ చూడండి, ఇది మీ నీ పోర్షన్, ఇది వచ్చేసరి మీ ఫుట్ పోర్షన్. ఈ మధ్యలో ఈ షాఫ్ట్ లాగా ఉంది, దీన్ని షాంక్ అంటారు. అంటే షాంక్ అంటే నథింగ్ బట్ యువర్ లెగ్స్. అవునా కాదా? లెగ్గే కదా. షాంక్ అంటే ఏంటి? లెగ్. ఇప్పుడు వినాలి, ఇప్పుడు మొత్తం చదవండి. ఆన్ షాంక్స్ మేర్. మేర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్టేషన్. ఎలా వెళ్ళావంట? నీ లెగ్స్ తో, అంటే నువ్వు నడిచి వెళ్ళావు అని అర్థం. అంటే ఇక్కడ మేర్ వచ్చేసరికి మనకి ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్తుంది. ఎలా ట్రాన్స్పోర్టేషన్ అయ్యావు, ఎలా వెళ్ళావు అని అంటే నీ లెగ్స్ తో వెళ్ళావు అంటే ఆన్ ఫుట్. ఇట్ ఈస్ ఆన్ ఫుట్, నాట్ బై ఫుట్. బై ఫుట్ అని వాడు ఇస్తూ ఉంటాడు, గ్రామర్ లో ఇస్తాడు, స్పాటింగ్ ఎర్రర్స్ లో ఇస్తూ ఉంటాడు బై ఫుట్ అని. బై ఫుట్ కాదది, ఆన్ ఫుట్ అని అనాలి. అర్థమవుతుంది కదా? ఎస్. సో ఆన్ షాంక్స్ మేర్. మేర్ అంటే హార్స్, ఫీమేల్ హార్స్, అంటే నథింగ్ బట్ యువర్ ట్రాన్స్పోర్టేషన్. షాంక్ అంటే లెగ్. ఎలా ట్రాన్స్పోర్ట్ అయ్యావు? నీ ఓన్ లెగ్స్ పైననే, అంటే ఆన్ ఫుట్, నడిచి వెళ్ళావు. నెక్స్ట్, అవుట్ ఆఫ్ ది వరల్డ్.
అవుట్ ఆఫ్ ది వరల్డ్ అంటే ఏంటి? ఎక్స్ట్రాఆర్డినరీ అంటే ఎవరైనా బాగా పాడడం కానీ, లేకపోతే ఎవరైనా మంచి పర్సన్ ఉన్నా గానీ, లేకపోతే నీకిష్టమైన ఏవైనా థింగ్స్ కానీ, అవి చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా, బ్యూటిఫుల్‌గా ఉన్నాయనుకోండి. అప్పుడు మనం ఏమనాలి? ఔట్ ఆఫ్ ది వరల్డ్ అని అనాలి. ఏమంటారు? ఔట్ ఆఫ్ ది వరల్డ్. ఎలా గుర్తుపెట్టుకుందాం? వరల్డ్ అంటే లోకమే గదా! యెస్. ఆ వరల్డ్‌లో నువ్వు ఉన్నావా? ఉన్నాను. నువ్వు ఒక ఆర్డినరీ పర్సనే. కానీ ఇప్పుడు నీకొక మంచి బ్యూటిఫుల్ థింగ్ నీకు కనిపిచ్చింది. అప్పుడు నువ్వేమనుకుంటావు? వావ్! నేనసలు ఇది ఎప్పుడు చూడలేదే. అంటే ఈ లోకంలో నేను చూడలేదు. అంటే ఈ లోకం కాదా? వేరే లోకం నుంచి వచ్చిందా? అని నీకనిపిస్తది. సో, అందుకే ఔట్ ఆఫ్ ది వరల్డ్. ఎక్స్ట్రాఆర్డినరీ. ఓకే. ఎక్స్ట్రాఆర్డినరీ. నెక్స్ట్. జనరల్‌గా మనం ఎక్స్ట్రాఆర్డినరీ ఎప్పుడు ఉపయోగిస్తాం? ఎవరైనా సింగింగ్ గాని, ఓకే. లేకపోతే ఏదైనా బ్యూటిఫుల్ థింగ్స్ కనిపించినా కూడా ఔట్ ఆఫ్ ది వరల్డ్ అని అంటూ ఉంటాం. ఓకే. గుడ్. నెక్స్ట్ చూడండి. ఓవర్ హెడ్ అండ్ ఇయర్స్. ఓవర్ హెడ్ అండ్ ఇయర్స్ అంటే ఏంటి? కంప్లీట్‌లీ అని అర్థం. నెక్ అండ్ క్రాప్ అంటే ఏంటి? నెక్ అండ్ క్రాప్. ఎన్ లెటర్‌లో మనం చదివాం కదా! నెక్ అండ్ క్రాప్. అది కూడా కంప్లీట్‌లీ. నెక్ అండ్ క్రాప్ అంటే ఏంటి? కంప్లీట్‌లీ. ఓవర్ హెడ్ అండ్ ఇయర్స్ అన్నా కూడా కంప్లీట్‌లీయే. చూడండి. హెడ్ పోర్షన్ అంట, ఇయర్ పోర్షన్ అంట. ఈ 2 కూడా కంప్లీట్‌లీ అని చెప్తది. ఎలా గుర్తుపెట్టుకుందాం? ఎలా గుర్తుపెట్టుకుందాం? ఎలా గుర్తుపెట్టుకుందాం? హెడ్, ఇయర్స్ ఎలా గుర్తుపెట్టుకుందాం? అంటే ఇప్పుడు బాడీ ఇప్పుడు చూడండి. దిస్ ఈస్ యువర్ బాడీ. దిస్ ఈస్ యువర్ హెడ్. ఓకే. సో, హెడ్, ఇయర్స్ అంటే టోటల్ ఈ పర్సన్ మొత్తము అని చెప్తున్నాము. సీ హెడ్, ఇయర్స్ అంటే ఏంటి? లేకపోతే ఏదైనా విషయము విని నేను మైండ్‌లో కంప్లీట్‌గా అబ్జార్బ్ చేసుకున్నాను. అలా కూడా మీ మీ ఇష్టం మీరు ఎలా అయినా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓవర్ హెడ్ అండ్ ఇయర్స్ అంటే ఏంటి? కంప్లీట్‌లీ అని అర్థం. నెక్ అండ్ క్రాప్ అన్నా కూడా కంప్లీట్‌లీ. నెక్స్ట్. ఆన్ టెంటర్ హుక్స్ చాలా ఇంపార్టెంట్ ఇడియం ఇది. ఆన్ టెంటర్ హుక్స్ అంటే ఏంటి? ఇన్ అ స్టేట్ ఆఫ్ టెన్షన్ లేదా యాంగ్జైటీ అని అర్థం. ఓకే. ఇన్ అ స్టేట్ ఆఫ్ టెన్షన్ లేదా యాంగ్జైటీ. ఎలా గుర్తుపెట్టుకోవాలి? అసలు ఈ టెంటర్ హుక్స్ అంటే ఏంటి? హుక్ అంటే ఏంటో తెలుసు కదా మనకి. హుక్ అంటే ఏంటి? హుక్ అంటే ఏదో ఇలా మనం బట్టలు గాని, ఏదైనా ల్యాంప్ కానీ ఇలా తగిలేస్తూ ఉంటాం కదా! హ్యాంగ్ చేయడానికి యూజ్ చేసే హుక్స్ తెలుసు కదా మనకి. ఆ హుక్సే. కానీ ఇవి ఏం హుక్స్ ఇవి? టెంటర్ హుక్స్ అంట. ఇప్పుడు వినండి. ఇప్పుడు మన ఇంట్లో బట్టలు ఆరేయడానికి మేడ పైన మనం ఇలా కడుతూ ఉంటాం కదా! ఇక్కడ ఒక హుక్ ఉంటది. ఓకేనా? ఇలా ఒక హుక్, ఇక్కడ ఒక హుక్. ఇలా 2 హుక్స్ ఉంటాయి. ఈ హుక్స్‌కి ఇలా మనం ఒక తాడుని కట్టేస్తాం. ఇక్కడ మనం బట్టలు ఆరేసుకుంటాం. అవునా? ఇప్పుడు, ఇప్పుడు ఈ తాడు అంటే ఈ థ్రెడ్‌ని మనం కట్టాం గదా! ఈ 2 హుక్స్‌లో తాడు కట్టాం గదా! ఈ తాడు మనం ఎంత టైట్‌గా ఇట్లా లాగి కడుతూ ఉంటాం. ఇలా లాగి కట్టినప్పుడు హుక్స్ ఎలా ఉంటాయి? హుక్స్ ఎలా ఉంటాయి? టెన్షన్‌లో ఉండవు. టెన్షన్ అంటే ఏంటి? యాంగ్జైటీ అంటే ఊడిపోయి బయటికి పడిపోయేలాగా టెన్షన్ పడుతూ ఉంటాయన్నమాట. వాటినే టెంటర్ హుక్స్ అని అంటారు. టెంటర్ హుక్స్ అంటే ఈ హుక్స్. ఈ హుక్స్‌నే మనం టెంటర్ హుక్స్ అని అంటాం. ఎలా ఉన్నాయి ఈ టెంటర్ హుక్స్ చెప్పండి? సో, ఇట్లా తాడు గట్టిగా కట్టినప్పుడు ఎలా ఉన్నాయి ఇవి? ఇవెలా టెన్షన్‌కి గురయ్యాయి ఇవి. యాంగ్జైటీకి గురయ్యాయన్నమాట. సో, ఆన్ టెంటర్ హుక్స్ అంటే ఏంటి? ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ టెన్షన్. సో, ఇది ఇడియం దీని యొక్క ఆరిజిన్. ఈ ఇడియం యొక్క ఆరిజిన్ ఇది. ఓకేనా? అయితే ఇది ఆరిజిన్ ఇలా వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ గాని యాంగ్జైటీలో గాని ఒక బర్డ్స్ కూడా యాంగ్జైటీ ఫీల్ అయితూ ఉంటాయి కదా! బర్డ్స్ కానీ లేకపోతే యానిమల్స్ కానీ, మనుషులు కానీ ఇలా ఏమైనా యాంగ్జైటీ కానీ, టెన్షన్‌కి గురైనప్పుడు అప్పుడు మనం అంటే అవి ఎలా గురైతున్నాయి? ఎలా అయితే ఈ హుక్స్ ఎలా అయితే ఆహ్, విలవిలలాడిపోయాయో అంటే యాంగ్జైటీకి గురయ్యాయో అలా మనం కూడా ఏదైనా టెన్షన్‌కి గురైనా అప్పుడు మనం ఈ టెంటర్ హుక్స్ అని రిలేట్ చేసుకోవచ్చు. ఓకే. టెంటర్ హుక్స్ అనొచ్చు. నెక్స్ట్ చూడండి. ఆన్ గుడ్ టర్మ్స్. ఆన్ గుడ్ టర్మ్స్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్లీ రిలేషన్స్. అవును. మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అని మనం ఎక్కడో చదువుంటాం కదా! టర్మ్స్ అండ్ కండిషన్స్. వాట్ ఈస్ టర్మ్స్ అండ్ కండిషన్స్? టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఏంటి? 1, 2, 3, 4 టర్మ్స్ ఉంటాయి. కండిషన్స్ ఉంటాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ మనం పాటించాలన్నమాట. సరే. ఇప్పుడు ఈ టర్మ్స్‌కి గుడ్ పెడదాం. గుడ్ అన్న వర్డ్‌ని పెడదాం. గుడ్ టర్మ్స్ అంటే ఏంటి? మనకు నచ్చుతాయన్నమాట. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మనకు నచ్చుతాయి. బ్యాడ్ టర్మ్స్ అంటే ఏంటి? మనకు నచ్చవు. గుడ్ టర్మ్స్ అంటే మనకు నచ్చుతాయి. మనకు అగ్రీ చేస్తాము. ఫ్రెండ్లీగా ఉంటాం మనం. బ్యాడ్ టర్మ్స్ ఉన్నాయనుకోండి అంటే బ్యాడ్ టర్మ్స్ అంటే ఏంటి? సపోజ్ క్లాస్‌లో ఎక్కువ మాట్లాడొద్దు అని, లేకపోతే ర్యాగింగ్ చేయొద్దు, లేకపోతే అబద్ధాలు చెప్పొద్దు, లేకపోతే కరప్షన్ తీసుకోవద్దు. ఇలాంటి టర్మ్స్ ఏమైనా రాసామనుకోండి సపోజ్ ఏమైనా రాసామనుకోండి. మరి నాకు నచ్చుతాయా? నచ్చవు. అబద్ధాలు చెప్తాం, కరప్షన్ తీసుకుంటాం అన్నీను. సో, అలాంటి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని కౌంటర్ చేస్తాం. ఏంటి ఇవి ఈ రూల్స్ ఎందుకు పెట్టావు తీసేసేయి అని మనం కౌంటర్
చేస్తామన్నమాట. అంటే ఏం చేస్తున్నాం మనం ఇక్కడ ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. గొడవలకు దిగుతాం అన్నమాట. డిసగ్రీ అయితాం. సో ఆన్ గుడ్ టర్మ్స్ అంటే ఏంటి? ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్. ఆన్ బ్యాడ్ టర్మ్స్ అంటే ఏంటి? ఎనిమిటీ. అర్థమవుతుంది కదా? సో ఆన్ బ్యాడ్ టర్మ్స్ కూడా అడగచ్చు. బ్యాడ్ టర్మ్స్ అంటే ఏంటి? ఎనిమిటీ. ఓకే, రైట్. సో ఆన్ గుడ్ టర్మ్స్ అంటే ఏంటి? ఫ్రెండ్లీ రిలేషన్స్. నెక్స్ట్ ఆలివ్ బ్రాంచ్ అంటే ఏంటి? మేక్ పీస్ విత్ అన్ ఎనిమీ. ఓకే, అప్పట్లో ఇప్పుడు సపోజ్ మన ఎనిమీ ఉన్నాడు అనుకోండి, మన ఎనిమీతో మనం పీస్ మెయింటైన్ చేయాలి అనుకుంటాం. అంటే ఎనిమిటీని తగ్గించి ప్రశాంతతని ఎస్టాబ్లిష్ చేయడానికి, పీస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆలివ్ బ్రాంచ్ ని ఇచ్చేవాళ్ళు అనమాట. ఎలా గుర్తుపెట్టుకుందాం దీన్ని? ఆలివ్ ఇంకా పీస్, ఈ రెండు మనకి ఆలివ్ అనగానే పీస్ అని గుర్తు రావాలి. ఓకే, ఆలివ్ బ్రాంచ్ అని ఎలా గుర్తుపెట్టుకుందాం? జనరల్ గా నేను స్టూడెంట్స్ కి అడిగినప్పుడు ఏం చెప్పారు అంటే, మేడం ఏం లేదు, ఆలివ్ ఆయిల్ రాసుకోగానే ప్రశాంతంగా ఉంటది అని కూడా చెప్పారు అనమాట. సో అట్లా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఎలా అయినా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆలివ్ బ్రాంచ్ అంటే మేక్ పీస్ విత్ అన్ ఎనిమీ. నెక్స్ట్, సరే, ఇప్పుడు ఓ లెటర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇడియమ్స్ చూసాం కదా. సరే, మనం ఎంత నేర్చుకున్నాము, అసలు అవన్నీ మన మైండ్ లోకి వెళ్ళాయా లేవా అనేవి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేస్తే అర్థం అవుతుంది. చూడండి, ఫస్ట్ చూడండి, ఆన్ క్లౌడ్ నైన్ అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అని చెప్పాను. నైన్ అనే వర్డ్, నైన్ అనే నంబర్ ఎందుకు వచ్చిందో కూడా చెప్పాను. ఓకే, 9 ఈస్ ద సింగిల్ డిజిట్ హైయెస్ట్ నంబర్. ఓకే, 9 అంటే ఆ 9 క్లౌడ్ మీద ఉన్నామంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అని అర్థం. నెక్స్ట్ ఇడియం, ఎక్స్టెండ్ ద ఆలివ్ బ్రాంచ్ ఎందుకు ఇస్తాము? పీస్ కోసం. లేదా ఆలివ్ ఆయిల్ ఎందుకు రాసుకుంటాము? తలకి ఆలివ్ ఆయిల్ పట్టించామంటే ప్రశాంతంగా హాయిగా నిద్ర పడుతుంది, పీస్. అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో టు హ్యావ్ అ పీస్ఫుల్ లైఫ్, లేకపోతే టు ఆఫర్ పీస్ విత్ అన్ ఎనిమీ. చూడండి, ఇక్కడ కూడా పీస్ఫుల్ అని ఉంది. ఓకే, సో తొందరపడి ఇది ఆన్సర్ పెట్టేయకూడదు. సో ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. టు ఆఫర్ ఎనిమిటీతో పీస్ చేయడం, మన లైఫ్ ని పీస్ఫుల్ చేయడం కాదు. ఓకే, ఎనిమీ ఉన్నారు, వాళ్ళతో ప్రశాంతంగా డీల్ చేయడాన్ని ఏమంటారంటే ఎక్స్టెండ్ ద ఆలివ్ బ్రాంచ్. నెక్స్ట్, వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అంటే ఏంటి? వన్స్ ఇన్ అ వైల్, అప్పుడప్పుడు. ఓకే, సో ఆఫన్ కాదు, షార్ట్ ఇంటర్వెల్ కాదు, పర్టికులర్ టైం కూడా కాదు. నెక్స్ట్, అవుట్ ఆఫ్ సార్ట్స్ అంటే ఏమని చెప్పాను? టైపింగ్ మషీన్ లో ఆ సార్ట్స్, లెటర్స్, నంబర్స్ ఉంటాయి కదా. ఓకే, ఆల్ఫాబెట్స్, నంబర్స్ ఉంటాయి కదా, వాటిని సార్ట్స్ అంటారు. అవుట్ ఆఫ్ అంటే అవి పాడైపోయినాయి అంటే స్లైట్లీ అన్వెల్. ఎక్కడ ఉంది ఆన్సర్? బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాగే ఆన్సర్ చేయాలి రేపు పొద్దున మీకు ఎగ్జామినేషన్ లో కూడా ఇలాగే. చూడండి, అవుట్ ఆఫ్ వుడ్ అంటే ఫర్నిచర్, వుడ్స్ అంటే ఏంటి? ఫారెస్ట్. ఓకే, ఫారెస్ట్ అంటే ఏంటి? డేంజర్. ఇప్పుడు మొత్తం చదవండి, అవుట్ ఆఫ్ వుడ్స్, అవుట్ ఆఫ్ ఫారెస్ట్, అవుట్ ఆఫ్ డేంజర్. అయిపోయింది ఆన్సర్. ఎక్కడ ఉంది అవుట్ ఆఫ్ డేంజర్? నో లాంగర్ ఇన్ ట్రబుల్. అయిపోయింది కదా, ఇదే కదా ఆన్సర్. నో లాంగర్ ఫేమసా, యంగా, స్ట్రైటా, ఇవేవి కాదు. సో నాట్ ఇన్ ట్రబుల్ అని అర్థం, అంటే డేంజర్ నుంచి బయటకు వచ్చి. ఆన్ హర్ లాస్ట్ లెగ్స్ అంటే ముందుకు వెళ్ళడానికి, అంటే సక్సెస్ కి సంబంధించింది. లాస్ట్ లెగ్స్ అంటే ఇంక ముందుకు వెళ్ళలేం, సక్సెస్ లేదు అక్కడ. సో కొలాప్స్. ఎక్కడ ఉంది చూడండి, హ్యాపెండ్ జాయ్సా కాదు, యాంగ్షియస్ అబౌట్ అదర్ పర్సన్స్ కాదు, సాడ్ అండ్ యాంగ్రియా కాదు, నియర్ టు డెత్ కొలాప్స్. ఎస్, గుడ్. నెక్స్ట్, ఆయిలీ టంగ్ అంటే ఏంటి? టంగ్ అంటే మాటలు వస్తాయి, కానీ అది ఎలా వస్తుందట? ఆయిలీ, స్లిప్పరీ అంటే ఏంటి? ఫ్లాటరీ. ఎక్కడుంది? అయిపోయింది. డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫ్లాటరీ. నెక్స్ట్, ఓల్డ్ హెడ్ ఆన్ యంగ్ షోల్డర్స్. చూడ్డానికి చాలా చిన్న పర్సన్, కానీ ఓల్డ్ థింకింగ్ ఉంటుంది, అంటే ఎక్స్పీరియన్స్డ్. ఎక్కడుంది? టు బి ఇంటెలిజెంట్ వెన్ ఓల్డా కాదు, టు బి ఓల్డ్ ఎట్ లుక్ యంగ్ అంటే ఓల్డ్ అంట కానీ యంగ్ కనిపిస్తున్నాడంట కాదు. టు బి వైస్ బియాండ్ ఇయర్స్, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వైస్ అంటే తెలివి, బియాండ్ హిజ్ ఇయర్స్ అంటే వాడి వయసుకు తగ్గ కాకుండా అంతకు మించి తెలివితేటలు ఉన్నాయి అని అర్థం. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆన్ షాంక్స్ మేర్ అంటే ఏంటి? వాట్ ఈస్ మేర్ అంటే ఫీమేల్ హార్స్, నథింగ్ బట్ యువర్ ట్రాన్స్పోర్టేషన్. షాక్ మీన్స్ యువర్ లెగ్. సో ఆన్ ఫుట్ ఈస్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సో ఆన్ ఫుట్. ఓకే, గుడ్. Next, see the last question. She was on the horns of dilemma as she had either to leave her job or divorce her husband. Now, dilemma అంటే రెండు difficult situations, రెండు unpleasant situations. Divorce her husband అనేది కూడా ఒక negative aspect. To leave her job is also a negative thing. So, రెండు negatives లో నువ్వు చిక్కుకున్నావు. ఏది చూస్ చేసుకోవాలి?
అనేది కష్టం. సో ఏంటి ఆన్సర్ చెప్పండి? ఇన్ డిఫికల్ట్ సిట్యుయేషన్, ఇన్ టెరిబుల్ మూడా, ఇన్ నర్వస్ కండిషనా, సస్పెన్సా? ఇన్ డిఫికల్ట్ సిట్యుయేషన్. ఓకే. సో దిస్ ఇస్ యువర్ ఓ లెటర్ కి సంబంధించిన ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఓకేనా? సో నెక్స్ట్ సెషన్ లో మరొక లెటర్ కి సంబంధించిన ఇడియమ్స్ చూద్దాం.